హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానండి. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నిడదవోలు, మా చిన్న మామయ్య వాళ్ళ గృహప్రవేశం. సో అక్కడికైతే వెళ్తున్నాం. నార్మల్ గా అయితే ఏలూరు నుంచి నిడదవోలు బస్సు ఉంటదని నాకు తెలియదు. అంటే ఏలూరు టు రాజమండ్రి బస్సు ఉంటది కదా, అది ఎక్కి పంగిడిలో దిగేసి ఆ తర్వాత పంగిడి నుంచి నిడదవోలు బస్సు ఎక్కుదాం అనుకున్నాను. బస్ స్టాప్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఏలూరు టు నిడదవోలు బస్సులు ఉంటాయని. సో ఆ బస్సు ఎక్కేసానండి. చూసారా, ఆల్రెడీ కూర్చున్నాను. అనుకోలేదు, సడన్ గా అనుకోకుండా బయలుదేరడం. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ నేను వెళ్దాం అనుకున్నాం. అప్పటికప్పుడు మా హస్బెండ్ నేను రాను, నువ్వు వెళ్ళన్నారు, పిల్లలతో మార్నింగ్ వెళ్తే చలి అని చెప్పేసి ముందు రోజు అయితే నేను స్టార్ట్ అయ్యాను. ఆల్రెడీ నిడదవోలు వెళ్ళిపోయానండి. కొన్ని చోట్ల షూట్ చేశాను, కానీ లాంగ్ వీడియో అయిపోతుందని చాలా వరకు స్కిప్ చేశాను. నిడదవోలు అయితే ఎంట్రన్స్ అయిపోయామండి. ఇది వచ్చేసి నిడదవోలు రైల్వే స్టేషన్. ఇక్కడ క్రాసింగ్ అంటే ట్రైన్ వెళ్తుందని చెప్పేసి బస్సు అవన్నీ అక్కడ స్టాప్ చేసేసారు. సో బస్సు వెళ్ళేసరికి టైం పడుతుందని మా అమ్మమ్మ నాన్న కూడా బస్ దగ్గరికి వచ్చారు. సో అక్కడి నుంచి దిగేసి నడుచుకుంటూ బయటకు వచ్చేసాము. చూడండి, మా పాపని మా బాబుని వాళ్ళు ఇద్దరు ఎత్తుకున్నారు. నేను ఇంకా షూట్ చేసుకుంటూ ఇదంతా మీద షేర్ చేద్దాం, ఎందుకంటే నిడదవోలు చాలా మంది కూడా రైల్వే స్టేషన్ అవన్నీ కొద్దిగా తెలియదు కదా. సో నా వరకు షూట్ చేయగలిగినంత షూట్ చేద్దామని ఇంక ఇదంతా షూట్ చేస్తున్నాను. ఫైనల్ గా ఫ్రంట్ కి అయితే వచ్చి ఆటో ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నైట్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే మా ఫ్యామిలీ పెద్దది, అమ్మమ్మ వాళ్ళది. అంటే మా అమ్మమ్మకి 6 పిల్లలు, 3 ఆడవాళ్ళు 3 మగవాళ్ళు. మొత్తం అందరికి కూడా మ్యారేజెస్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ కూడా గృహప్రవేశం అంటే ఆల్మోస్ట్ అందరూ కలుస్తాం కదా. సో అందరం కలిసామండి. అందరం కలవడం, నైట్ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఇంటికి వెళ్ళిన తర్వాత తినేసి ఒకసారి ఇదంతా షూట్ చేద్దామని అయితే షూట్ చేస్తున్నాను. చూడండి, ఇదేనండి ఆ గృహప్రవేశం. జస్ట్ ఇల్లు కట్టారు అంతే. బయట ఎక్కడో రెంట్కుంటున్నారని చెప్పేసి రెంట్ కొద్దిగా ఎక్కువ కాస్ట్ అయిందని ఒక గది మాత్రం ప్లాస్టింగ్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసారు. ముహూర్తం ఎన్ని గంటలకంటే 4:30కి లేవాలని అందరికి వార్నింగ్ ఇచ్చేసారు. సో ఇంకా అందరం పడుకున్నాము. 4:30కి మెయిన్ గా ఎవరైతే కావాలో వాళ్ళందరినీ లేపారు. సో అందుకని నేను కూడా లేచాను. కరెక్ట్ గా 4:30 అయిందండి. లేచి మొత్తం అంతా షూట్ చేస్తున్నాను. చూడండి, మరి చలికాలం కదా. సో మొత్తం అంతా చలి మంచు చాలా విపరీతంగా ఉంది. పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ మొత్తం అంతా ఎలా అయితే డెకరేషన్ చేశారంటే సింపుల్ గా ఉన్నంతలోనే కొద్దిగా నార్మల్ గా చేద్దామని. సో ఇంట్లో వాళ్ళే అన్ని పనులు చేసేసారు. కొంతమంది ముగ్గులు పెట్టడం, కొంతమంది ఫ్లవర్స్ కట్టడం అని మొత్తం ఇంట్లో వాళ్ళే సెట్ చేస్తారు, బయట అవసరం లేకుండా. ఇప్పుడు ఒక్కొక్క గది రిబ్బన్ కట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. వీళ్ళిద్దరు మా అమ్మమ్మ నానండి. అంటే ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు అని చెప్పి ఫస్ట్ ఎంట్రన్స్ ని వీళ్ళతో రిబ్బన్ కటింగ్ చేయించారు. నెక్స్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఒక్కొక్క గదిని ఒక్కొక్కరితో రిబ్బన్ కటింగ్ చేయించారు. అంటే మా అమ్మమ్మ గారికి ఫస్ట్ 2 మగవాళ్ళు, ఇద్దరు తర్వాత 2 ఆడపిల్లలు, తర్వాత ఒక మగ, తర్వాత ఒక ఆడ. ఇప్పుడు గృహప్రవేశం జరిగేది సెకండ్ మావిది. అంటే ఇంకా ఇక్కడ ఉన్న 3 కూడా చెల్లెళ్ళు అవుతారు. సో అందుకని ఒక్కొక్క చెల్లితో ఒక్కొక్క రూము కట్ చేయించాలని చెప్పేసి ఒక రూమ్ మా అమ్మగారు, తర్వాత మా ఆంటీ కట్ చేస్తున్నారు. ఇలా రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళి ఒక 3 సార్లు అలా చుట్టూ తిరుగుతున్నారండి. అలా 2 గదులు ఒక కిచెన్ ఉన్నాయి. సో ఇలా ఈ 3 గదుల్ని కూడా, అలాగే హాల్ మొత్తం అంతా కూడా ఇలా 3 టైమ్స్ రౌండ్స్ వేసి ఆ తర్వాత బయటకు రావడం, ఆ తర్వాత మరలా ఇంకొక గది కట్ చేయడం, ఆ తర్వాత మరలా బయటకు రావడం, ఇలా చేశారు. సో ఇది వచ్చేసి ఇంకొక గది. ఇదేమో మా అమ్మమ్మ మా తాతయ్య ఇద్దరితో ఇదైతే కట్ చేయించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అండి. అంటే మా అమ్మమ్మ వాళ్ళ కొడుకులు, కూతుర్లు, వాళ్ళ భర్తలు, అలాగే వాళ్ళ పిల్లలు, అంటే మనవరాలు A to Z అందరమే, బయట వాళ్ళు ఎవరు లేరు. సో ఇలా గది చుట్టూ ఇలా 3 రౌండ్స్ ఇలా తిరిగిన తర్వాత లైటింగ్ కూడా ఏం పెట్టలేదండి. ఎందుకంటే వెళ్దామని అనుకోలేదంట. మొత్తం కలర్స్ అన్ని వేయించి మొత్తం నీట్ గా చేసాక వెళ్దాం అనుకున్నారు. కానీ సడన్ గా వాళ్ళు హౌస్ ఖాళీ చేసేయమండం, సర్లే ఏదో ఒకటి మన ఇంట్లోకి వెళ్తే బాగుంటదని ఇంక అప్పటికప్పుడు ఇలా సెట్ చేసుకున్నారంట. అందుకే అన్ని పనులు అవ్వలేదు. సో వీళ్ళే మా అత్త మావయ్య అండి, వీళ్ళదే ఈ ఇల్లు. నెక్స్ట్ లాస్ట్ కిచెన్ వాళ్ళు అయితే కట్ చేస్తున్నారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత పాలు పొంగిస్తారు కదా. మరి మీ సైడ్ ఎలా పొంగిస్తారో తెలియదు, కానీ పల్లెటూరులో ఏ రకంగా పొంగిస్తారు అనే విషయాన్ని అయితే షేర్ చేస్తున్నాను. చూడండి, నార్మల్ ఇటుకలు ఉంటాయి కదా, పొయ్యినైతే పెట్టరు కదా, అందుకని ఇలా ఇటుకలు తెచ్చుకుని, మట్టి ఇటుకలు ఉంటాయి కదా, వాటిని పొయ్యి కింద పేర్చి నెక్స్ట్ ఒక సైడ్ పాలు, ఇంకొక సైడ్ పాయసం అనుకుంటా చేద్దామని 2 పొయ్యిల కింద వెలిగించారు. చూడండి, 3 కూర్చున్నారు. మిడిల్ లో ఉన్నది మా అమ్మగారు. అటు సైడ్ ఒక ఆంటీ, ఇటు సైడ్ ఒక ఆంటీ కూర్చున్నారు. ఫస్ట్ వచ్చేసి ఇటుకలకు పసుపు రాస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు గృహప్రవేశం నేను ఎప్పుడు రియల్ గా చూడలేదు. అంటే ఎప్పుడు చూద్దామన్నా అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ ఫస్ట్ టైం మీతో షేర్ చేయడానికి మార్నింగే లేచి ఇదంతా షూట్ చేయడం అయితే జరిగింది. పాలు పోస్తున్నారు. ఇవేంటంటే సంథింగ్ గేదె పాలు, ఆవు పాలు అన్నారో నాకు అంత ఐడియా లేదు. అంటే ప్యాకెట్ పాలు కాదు,
ఫ్రెష్ పాలండి. సో అప్పుడే 4 అంటే మార్నింగే తీస్తారు కదా, అవి తీసుకొచ్చారు. ఇప్పుడు ముగ్గురు కూడా వెలిగిస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఇవన్నీ వచ్చిన తర్వాత కట్టెల పొయ్యిని చాలా మంది యూజ్ చేయట్లేదు కదా. నాకు నిజం చెప్పాలంటే వెలిగించడం కూడా రాదు. ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా అయితే ఒక్కొక్కసారి ట్రై చేస్తాను. ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా కట్టెల పొయ్యి మీద ఇలా వెలిగిస్తున్నారు. మార్నింగ్ 4 పైగా చలేమో పొలాలు లైట్ గా ఇవేమంటారు మంచు కురిసి కొద్దిగా అంటుకోవడం కష్టమైంది కానీ ఫైనల్ గా ఎలా అయితే వెలిగించారు. ముగ్గురు చేతుల మీద వెలిగించారు చూసారా. ఎక్కువ మంది ఫ్యామిలీ ఉంటే ఇలా ఏదైనా వెకేషన్ వచ్చినప్పుడు కలిస్తే ఆ ఎంజాయ్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటదండి. ఎక్కువ మంది ఫ్యామిలీ ఉంటే హ్యాపీనెస్ ఏంటో మీకు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడే కలుస్తాము. అలా కలిసినప్పుడు ఎక్కువ మంది హ్యాపీగా మాట్లాడుకుంటాం, కామెడీస్ చేసుకుంటాం, ఇవన్నీ భలే అనిపిస్తాయి. ముగ్గురు చేతుల మీద పాలు అయితే స్టవ్ మీద పెట్టారు. సో మా అమ్మ పెద్దది కాబట్టి వాళ్ళ ముగ్గురులో మా అమ్మ పెద్దదండి. తర్వాత బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆంటీ సెకండ్, నెక్స్ట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదా ఆ ఆంటీ థర్డ్. మా అమ్మే పెద్దది కాబట్టి మా అమ్మ చేతుల మీద మొత్తం చేయించారు. ఇంకా ఇవి వెలిగించినందుకు మనీ కూడా ఇచ్చారు. అంటే ముగ్గురికి శారీస్ పెట్టారు అనుకోండి, కానీ ఫార్మాలిటీ ఏంటంటే పొయ్యి వెలిగించినందుకు మనీ ఇవ్వాలంట. దాన్ని ఏదో కానీ అన్నారు, నాకు అంత ఐడియా రావట్లేదు. సో ముగ్గురికి సరిపడా మనీ ఇచ్చేసారు. అది షూట్ చేయడానికి నేను సడన్ గా బయటకు వెళ్ళానండి. సో అందుకని అది షూట్ చేయలేకపోయాను. మనీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ పొయ్యి కూడా వెలిగించేశారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు పాలు పొంగు రావాలి కదా, 3 సార్లు పొంగాలంట. ఇప్పుడు నాకు కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. ఏంటంటే పాలు పొంగేటప్పుడు షూట్ చేయాలి. సో 3 పొంగులు షూట్ చేద్దామని చెప్పి దగ్గరే కూర్చున్నాను. ఇందులో విశేషం ఏంటంటే మా పాప నార్మల్ గా మన వీడియోస్ చూస్తే తెలుస్తుంది మీకు, 7:30, 8 వరకు లేవదు. అలాంటిది 4:30కే లేచింది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే అంతే కదండి, అందరూ కలిసి లేపేశారు. సో అందుకని లేచింది. బాబు అయితే లేవలేదు. సో పాప చేతుల మీద ఇలా ఒకటైతే పెట్టించారు, ఇలా ఒక కుండ అయితే పెట్టించారు. ఇది కూడా పాలేనండి. ఇప్పుడు వచ్చేసి 3 పొంగుల కోసం వెయిట్ చేస్తున్నాము, నేను మా తమ్ముడు. నేనేమో వీడియోస్ కోసం షూట్ చేస్తుంటే మా తమ్ముడేమో మామూలుగా ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదండి, షూట్ చేస్తారు కదా. సో అందుకని మొబైల్ ఇవంతా కూడా షూట్ చేస్తున్నాడు. ఇంకో ఫస్ట్ పొంగు అయితే వచ్చేసింది. కానీ కొంతమంది ఇవి నార్మల్ గా ఒక పొంగి 2 పొంగి అంటారు, కానీ కొంతమంది చాలా సాంప్రదాయాన్ని చాలా చక్కగా పాటిస్తూ ఖచ్చితంగా 3 పొంగులు అంటే 3 రావాలంటారు. ఇక్కడ మా అమ్మమ్మ మా తాతయ్య వీళ్ళు కొద్దిగా పెద్దవాళ్ళు కదా, వాళ్ళైతే తప్పనిసరిగా 3 వచ్చేంత వరకు అక్కడి నుంచి లేవకూడదని చెప్పేసి అలా కూర్చోబెట్టారు వాళ్ళని. మేమైతే 3 పొంగులు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాం. ఈ మధ్యలో ఇటు సైడ్ పొంగు వచ్చేస్తుంది, ఎందుకంటే ఇటు సైడ్ ఎక్కువ మంట ఎక్కువగా ఉండడం వల్ల ఇటు సైడు పొంగు ఎక్కువగా వచ్చేస్తుంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది షూట్ చేశాను. ఫైనల్ గా 3 పొంగులు అయితే వచ్చేసినాయి. కానీ నిజంగా నాకైతే భలే అనిపించింది. ఎందుకంటే అంటే మా మావికి ముగ్గురు చెల్లెళ్ళే కదా. సో ముగ్గురు రాగానే ఎప్పుడో కలిసినట్టు, ఏమైనా ఓన్ బ్లడ్ రిలేషన్ అనేది వేరే కదండి. వాళ్ళు రాగానే ఆ హ్యాపీనెస్, వాళ్ళు మాట్లాడుకోవడం నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది. మన అమ్మ నాన్న వాళ్ళ చిన్నప్పుడు ఆ టైంలో ఉన్న రోజులే వేరే కదండి. వాళ్ళలో ఏమైనా కొద్దిగా ప్రేమ ఆప్యాయతలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎలా అయితే ఫైనల్ గా 3 పొంగులు వచ్చేసినాయి. అది అయిన తర్వాత ఇక్కడ బిందులు పెట్టారు చూసారా, అలాగే ఇవేమో పొంగడాలంట. ఇవన్నీ కూడా నైట్ పంచి పెడతారు. అంటే ఈ రోజు 4:30కి గృహప్రవేశం అయిపోయింది కదా. సో అదే రోజు ఈవినింగ్ పంచి పెడతాకి సలివిడి, ఆ తర్వాత పాయసం, ఇంక ఇవేవో గుగ్గీలు అంటారు కదా, వీటిని ఏ అనుములో ఏ అన్నారు, నాకు అంత ఐడియా రావట్లేదు. కానీ సో ఇవి కూడా పంచి పెడతారు. ఇవి కూడా చేశాను, ఇవి కూడా షేర్ చేస్తున్నాను చూడండి. ఎలా అయితే ఫైనల్ గా 4:30కి గృహప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఉప్మా చేస్తున్నారు. ఉప్మా తినేవాళ్ళు ఉప్మా, టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్, ఏది కావాలితే అది. సో ఉప్మా చేసేటప్పుడు నాకు ఎందుకు బెల్ అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగ్ 4:30కి లేచారు కదండి, అందరూ కూడా ఆకలి అయిపోయి గందరగోళం చేశారు. ఎందుకంటే నార్మల్ గా అయితే ఏ ఫంక్షన్ అయినా పెద్దవాళ్ళు లేస్తారు, కానీ చిన్నపిల్లలు లేచేసరికి 6 అలా అవుతుంది కదా. కానీ ఇక్కడ 4:30కే లేవడం వల్ల అందరూ ఆకలి అవుతుంది అది ఇదని టెన్షన్ పెట్టేశారు. ఎలా అయితే ఆయన చాలా స్పీడ్ గా ఉప్మా చేశారు. కొంతమంది అయితే టిఫిన్ తెప్పించుకున్నారు. ఫైనల్ గా టిఫిన్ చేశారు. నేనైతే సాంబారు అలాగే ఉప్మా కోసం వెయిట్ చేస్తూ 2 షూట్ చేశాను. ఆ తర్వాత 2 ఫుల్ గా మెక్కేసాను అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి భోజనాలు పెడుతున్నారు. ఇది వచ్చేసి లాస్ట్ ను కూర్చున్నారండి వీళ్ళు. ఫస్ట్ నే షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు పిల్లలిద్దరూ చిన్నపిల్లలు అవడం, పైగా మా హస్బెండ్ నాతో రాలేదు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, ఎత్తుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అనిపించి ఇంకా మొత్తం షూట్ చేయలేకపోయాను. ఫైనల్ గా లాస్ట్ లో తినే వాళ్ళని మాత్రం నేను షూట్ చేశాను. ఐటమ్స్ వచ్చేసి మీకు చూపించాను కదా, అవి కాకుండా బూర్లు, అరటికాయ బజ్జీ, అరటిపండు, స్వీట్ ఒకటి వేసారు. అవి కాకుండా ఇంకా నాన్ వెజ్ ఉండదు కదండి గృహప్రవేశం అంటే, ఓన్లీ వెజిటేబుల్స్. వాటితో పన్నీర్ అని, పులిహోర, ఇలాగా మంచి వెరైటీస్ చేశారు. ఫైనల్ గా గృహప్రవేశం అయితే చాలా బాగా జరిగింది. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాను కదా, సో వచ్చేటప్పుడు మాత్రం ట్రైన్ జర్నీ చేశాను. ఇప్పటి వరకు
మా హస్బెండ్తో చేశాను, అలాగే మా ఫ్యామిలీతో చేశాను. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడు సింగిల్ గా ట్రైన్ జర్నీ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం అండి. ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎలా ఉంది ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే వీడియో తప్పనిసరిగా మిస్ కాకుండా చూడండి. ఇది వచ్చేసి నిడదవోలు రైల్వే స్టేషన్. మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకున్నాను. సో నిడదవోలు టు ఏలూరు ఎలా వెళ్ళాను, పిల్లలిద్దరితో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అక్కడికి ఎలా రీచ్ అయ్యాను, మా హస్బెండ్ వచ్చారా, అక్కడ నుంచి ఇంటికి ఎలా వెళ్ళాను, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోల మీద షేర్ చేస్తాను. చూసారు కదండి మా మావి గారి యొక్క గృహప్రవేశం ఎలా జరిగిందో. పల్లెటూరులో ఇలాగనే జరుగుతుందండి గృహప్రవేశం. చూసారు కదండి ఈ వీడియో ఎలా అనిపించింది. నేను ఏలూరులో దిగేశాను. సో కొన్ని అయితే మీతో షేర్ చేశాను. కానీ ఫుల్ వీడియో మీరు చూడాలంటే తప్పనిసరిగా నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా చూడండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.